Welcome to Bread of Life Hebron. యూకేలో ఒక అతను ఉన్నాడు, పేరు అర్జున్. And there is a person, his name is Arjun. భార్య భర్తలు మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. And these are couple, they are software engineers. మంచి సంపాదన కలిగి ఉన్నారు. And they have good income. మంచి ఇల్లు కలిగి ఉన్నారు. They have a good house. వారికి ఇద్దరు సంతానము కలిగి ఉంది. And they have 2 children. ఒక సంతానం, ఒక బాబు 8 సంవత్సరాలు. And one boy is 8 years old. ఇంకొక అమ్మాయికి 4 సంవత్సరాలు. And the girl is 4 years old. రోజులు వారాలు అయిపోయినా, నెలలు అయిపోయిన 4 సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి. And as the days slowly went by and passed by. వారికున్న ఉద్యోగాన్ని బట్టి, and because of వారి ఆస్తిని బట్టి, and because of their కుటుంబాన్ని బట్టి, because of the family, ఎంతో సంతోషం గడుపుతా ఉన్నారు. And they were living very happily. ఒక రోజు వచ్చింది, and one day came, సంతోషకరమైన వారి కుటుంబంలో దుఃఖకరమైనటువంటి దినం వచ్చింది. a day of sorrow. I mean, it happened in the day ఉన్నటువంటి life. ఆ భార్య అనారోగ్యానికి గురైపోయింది. And suddenly the wife became very sick. ఎన్నో హాస్పిటల్ తీసుకొని పోయినాడు. And she has been taken to so many hospitals. ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ వచ్చినాయి. And so many investigations were done. డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసినారు. And the doctor said there is no hope. మరణ పడకలోనికి వెళ్ళింది. And she was on a deathbed. తనకు తెలిసిపోతా ఉంది. And she realized it. తన లోపల ఉన్నటువంటి అనారోగ్యం తనకు తెలిసిపోయింది. And she knew what was the sickness which was in her body. డాక్టర్లు కూడా చెప్పేసినారు, తొందరగా నీ భార్య చనిపోతుంది. And doctors also told them that your wife is going to die very soon. ఆ కారణాన, and that's the reason why, తన భర్తను తీసుకుంది. and she called her husband. తన పిల్లల దగ్గర తీసుకునింది. And she called her children. తన పిల్లలను తన భర్త చేతిలో పెట్టింది. And she handed over her children into the hands of her husband. నేను చనిపోతాను, I am going to die. నేను చనిపోయిన తర్వాత After I die, మనకు పుట్టిన ఈ పిల్లలను, so these children of ours, అనాథలుగా వదిలిపెట్టద్దు. you should not leave them as నీవే orphans. తండ్రివై, నీవే తల్లివై, నీవే సర్వమై వీళ్ళిద్దరిని కంటికి రెప్పలా కాపాడు. So she said that you should be both mother and father, and you should protect them as a loving father. సరే అన్నాడు ఆ భర్త. And then he said okay. మరొక కోరిక అన్నది. And she said I have another desire. చివరిగా చనిపోతుందిగా, ఏంటమ్మా కోరిక అన్నాడు. So he said what's that desire? నేను ఇక్కడ చనిపోయిన తర్వాత, After I die, మన ఆచారాన్ని బట్టి, according to our tradition, నా హస్తికలను my mortal remains, ఈ యూకేలో ఉన్న ఏ నదిలో కలపొద్దు. so don't mix it in the rivers of the UK. మన సొంత రాష్ట్రమైన గుజరాత్ కు తీసుకుని వెళ్ళి నర్మదా నదిలో నా హస్తికలను కలపండి. And take my mortal remains or that dust to these Narmada river in Gujarat. సరే అన్నాడు. And he said okay. రాని వచ్చింది మరణ దినము. And the day of death came. మరణించింది. And she died. మరణించిన తర్వాత, after she died, తన భార్య చెప్పిన ప్రకారముగా, as per her wife's suggestion, ఆ యొక్క భార్య హస్తికలను తీసుకొని, and he brought the mortal remains of her wife. గుజరాత్ పట్టణానికి వచ్చినాడు. And he came to India, to the state of Gujarat. నర్మదా నది దగ్గరికి వెళ్ళిపోయినాడు. And he went to the river Narmada. హస్తికలు కలిపేసినాడు. And he poured those ashes or something into the river. తాను స్థిరపడినటువంటి యూకే కు, తన పిల్లలకు దగ్గరికి వెళ్ళాలని ఫ్లైట్ ఎక్కిపోయాడు. And he took the flight so that he might go to the children in UK. అది జూన్ 12వ తారీఖు. That was June 12th. అనేక మంది ప్రయాణం చేస్తున్న ఆ ప్రయాణికులతో కలిసి ఆ విమానం ఎక్కినాడు. And many people, co-passengers there, and he was also traveling in that. టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషములకే క్రాష్ అయిపోయింది ఆ విమానం. And within few minutes of the takeoff, the plane got crashed. నివ్వెరపోయింది ఆ దృశ్యాన్ని చూసి. And the whole world was stunned when they saw this. నీళ్ళు విడవనటువంటి హృదయము లేదు. And there were no people left who were not sorrowful about that. అనాథలుగా విడవకోకుండా తన పిల్లల కంటికి రెప్పలా కాపాడుకోవాలని బయలుదేరినాడు. So this man, he wanted to go to his children so that he may not leave them as orphans and he may protect them. కానీ తన పిల్లల దగ్గరికి వెళ్ళక మునిపే, but before this man was able to go to his own children, మరణ దినము తనను తాకింది. his day of death has visited him. మరొక వైపు, and the other side, కోట్లు ఖర్చు పెట్టి many crores have been spent. పిల్లలు కూడా కష్టపడి చదివి MBBS స్టడీ చేస్తా ఉన్నారు. and also children also, they have been studying very well and doing their MBBS. ఆ కాలేజ్ నుండి హాస్టల్ కు భోజనానికని వచ్చినారు. and they came from college to the hostel for eating food. భోజనము తింటున్నవారు కొంతమంది. and there were some children, they were eating the food. భోజనము తినాలని వచ్చిన వారు కొంతమంది. and there were some people who wanted to come to take the lunch. మరణ దినం వారిని తాకింది. and that day became the day of their death. తల్లిదండ్రులు అనుకున్నారు, and the parents did నా కుమారుడు నా కుమార్తె భారతదేశంలో పేరెన్నికగా ఒక డాక్టర్ గా ఆశించినారు. so the parents expected that my daughter or my son would become a prestigious doctor in one prestigious institution. ఆ తండ్రి తన పిల్లల దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళలేకపోయినాడు. and this father, he wanted to go back to his children but he could not go. తల్లిదండ్రులు తన పిల్లలు
డాక్టర్లుగా చూడాలనుకున్నారు, The చూడలేకపోయినారు. parents also expected the children to see them as doctors, but they were not able to see them. మరణానికి మర్యాద లేదు. See, death does not have any respect of persons. మరణం చెప్పి మన దగ్గరికి రాదు. The death will not tell before it comes to ఏ us. రోజైనా వస్తుంది, Death may come at any ఏ time. రూపంలోనే వస్తుంది. In any form it might come. అది నిన్ను తాకక మునిపే, Before it visits you. మరణ దినము నిన్ను రుచించక మునిపే, And before the day of death comes in your నీ life. కొరకే గాయపడిన యేసు ప్రభువును ఒక్కసారి చూడు. Kindly look at the Lord Jesus Christ who was wounded for you. 45:22 యేషగ్రంథం, నా వైపు చూసి రక్షణ పొందుడు In అన్నాడు. Isaiah chapter 45 verse 22, the Lord says, "Look unto me and be saved." ఆ దినము నీ దినము, నీ యొక్క మరణ దినము నీకు రాకమునిపే, ప్రభువు గడియ రాకమునిపే, రక్షణ దినము నీ సొంతమైతే నువ్వు పరలోకంలో నిత్యం సంతోషంగా ఉంటావు. So before the day of your death comes and the hour of the Lord's coming comes, if you have this day of salvation in your life, then you will definitely have a part in the heaven that the Lord. ఎన్ని రోజులు యేసు ప్రభు లెక్కకుండా బ్రతుకుతావు? How many days you will live like this with the Lord Jesus మంచి Christ? చదువు ఉంది, You have a good మంచి education, ఉద్యోగం ఉంది, you have a good job, మంచి ఆస్తి ఉంది, good property, మంచి you have కుటుంబం ఉంది, good family, మంచి you have ఆరోగ్యం ఉంది, good health, you have. అన్ని మంచివి ఉన్నాయి. You have all these good things, అవి ఏవి నీకు but all సహాయపడకపోవచ్చు. these things might not నువ్వు help you. అనుభవిస్తున్న మంచివన్నీ తాత్కాలికమైనవి. So all the things that you are enjoying are temporal. వస్తువుల ద్వారా నువ్వు పొందుకున్న సంతోషం, ఆనందము తాత్కాలికమైనది. So all the enjoyment that you get through the things, it's just temporal. నీకు సంతోషాన్ని ఇచ్చేవి ఎన్ని ఉన్నా, So there might be so many things నీకు which might give you సంతోషాన్ని joy. పంచేవారు ఎంతమంది ఉన్నా, There may be many people who can give you joy. అందరినీ అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళవలసిన ఒక రోజు నీ దినంలో రాబోతా But ఉంది. there might come a day in your life where you have to leave all these things and all these people. మరణము అందరినీ అన్నిటినీ వేరుపరిచేది. So death is something which separates you from everything and every person. మరణం అన్నది సహజము. So death is natural. డెత్ ఇస్ నిజమైనది. Death is reality. కాబట్టి మరణం నిన్ను తాకక మునిపే So before the death visits you, యేసు ప్రభువును సొంత రక్షకునికరించు. so we request you that you accept the Lord Jesus Christ as your personal savior. అప్పుడు ప్రభు మధ్యాకాశంలో వచ్చి ఆ గడియలో నువ్వు ఎత్తపడతావు. And then when the Lord comes in the midair, then you also will be raptured. రక్షణ పొందినాము మనము, So we are born again, దేవుని మందిరానికి వస్తా ఉన్నాము, and we've been coming to the Lord's ఆరాధన house, చేస్తా ఉన్నాము, and we are worshipping, బలలో చేవేస్తా ఉన్నాము, and also participating in the పరిచర్యలో Lord's పాలు table, పంపులు పొందుతూ ఉన్నాము. taking part in the Lord's work. అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, Everything is all right. కానీ మనము ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నామా? But the question is, are we ready for the rapture?